ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో అంబరాన్ని తాకిన జేఆర్జీ డిజిటల్ నెట్వర్క్ తపన ఫౌండేషన్ సంక్రాంతి సంబరాలు. టీవీ సీరియల్ నటి హరిత, యాంకర్ స్నేహలు సందడి. జంగారెడ్డిగూడెంలో సిఎన్ఆర్ మాల్ వైఎస్టీడీ సెంటర్ ను ప్రారంభించిన సినీ నటి పాయల్ రాజ్పుత్, ఎమ్మెల్యే ఎలీజాతో పాటుగా పలువురు ప్రముఖులు హాజరు. బాలిక విద్యకు వారధి ట్రస్ట్ చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయం. కొనియాడిన డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు. టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావును నేటి తరం నాయకులు ఆదర్శంగా తీసుకోవాలి. పలువురు టీడీపీ నాయకులు పిలుపు. జంగారెడ్డిగూడెం పట్టణంలో జేఆర్జీ డిజిటల్ నెట్వర్క్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. సంక్రాంతి పండుగ విశిష్టతను తెలిపే విధంగా నిర్వహించిన సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటుగా టీవీ సీరియల్ నటి హరిత, యాంకర్ స్నేహల సందడితో ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమాలను వీక్షించిన వారు ఎంతో సంతృప్తిని వ్యక్తం చేయడంతో పాటుగా సంస్కృతి సాంప్రదాయాలను నేటి తరం యువతకు తెలియజేసే విధంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్న జేఆర్జీ డిజిటల్ నెట్వర్క్ యాజమాన్యంకు పలువురు ప్రముఖులు, ప్రజలు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించి జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాలలో జేఆర్జీ డిజిటల్ నెట్వర్క్ ఆధ్వర్యంలో తపన ఫౌండేషన్ సహకారంతో సంక్రాంతి సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తపన ఫౌండేషన్ వ్యవస్థాపకులు గారపాటి చౌదరి జ్యోతి ప్రజ్వలన చేశారు. జేఆర్జీ డిజిటల్ నెట్వర్క్ ఎండి పాలపర్తి శ్రీనివాస్, భారతీ లక్ష్మి దంపతులు భోగి మంటను వెలిగించారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ రీజనల్ చైర్పర్సన్ వందనపు సాయిబాల పద్మ పాల పొంగళ్లను వండారు. మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, చిన్న దంపతులు ముగ్గుల పోటీలను, టీడీపీ నాయకులు పెనుమర్తి రామ్ కుమార్, పట్టణ సిఐ బాలసురేష్లు వాలీబాల్ పోటీలను, మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్, రోటరీ అధ్యక్షులు దాకారపు కృష్ణలు గిరిజన నృత్యాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు జట్టి గురునాథరావు, సతీమణి జట్టి శైలజ చిన్నారులకు భోగిపళ్లు పోసి ఆశీర్వదించారు. వీటితో పాటుగా కోలాటం, కళాభూమి నృత్య అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన నృత్య ప్రదర్శనలు, ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు, మ్యూజికల్ ఆర్కెస్ట్రా, సాంప్రదాయబద్ధంగా నిర్వహించిన కోడిపందం ఇలా పలు కార్యక్రమాలు చూపురులను ఆకట్టుకున్నాయి. ఇక ముగ్గుల పోటీలకు ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ సరోజారెడ్డి, సమగ్ర శిక్షా అభియాన్ డిఈ పాలపర్తి రమాకుమారి, జేఆర్జీ డిజిటల్ నెట్వర్క్స్ ఎండి పాలపర్తి శ్రీనివాస్ సతీమణి భారతీ లక్ష్మిలు న్యాయ నిర్ణీతలుగా వ్యవహరించారు. సాయి స్ఫూర్తి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంపులో పలువురు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమాలలో టీవీ నటి హరిత స్పెషల్ అపీరెన్స్ గా పాల్గొని సందడి చేశారు. మహిళలతో ముచ్చటించి వారితో సెల్ఫీలు దిగి ఆనందింపచేశారు. అదేవిధంగా టీవీ యాంకర్ స్నేహ తన వాక్ చాతుర్యంతో అలరించారు. అనంతరం ముగ్గుల పోటీలలో మొదటి బహుమతిగా రిఫ్రిజిరేటర్ను, రెండవ బహుమతిగా 2 వెండి గ్లాసులు, మూడవ బహుమతిగా 2 వెండి పట్టీలను ప్రముఖులతో కలిసి తపన ఫౌండేషన్ వ్యవస్థాపకులు గారపాటి చౌదరి, జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీలు అందించారు. అదేవిధంగా ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు, ఆటల పోటీలలో గెలుపొందిన వారికి మున్సిపల్ వైస్ చైర్మన్లు కంచర్ల వాసవీరత్నం, ముప్పిడి వీరాంజనేయులు, కౌన్సిలర్లు పిపిఎన్ చంద్రరావు, కాసర తులసి, మేడవరపు లక్ష్మీజ్యోతి, నంబూరి రామచంద్రరాజు, కరుటూరి రమాదేవి,
దిర్సిపాము ధనలక్ష్మి, కనుమూరి లావణ్యాలు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే విధంగా జేఆర్జీ డిజిటల్ నెట్వర్క్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా యాజమాన్యంకు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని ఆకాంక్షించారు. అనంతరం జేఆర్జీ డిజిటల్ నెట్వర్క్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలు నిర్వహణకు సహకరించిన తపన ఫౌండేషన్ వ్యవస్థాపకులు గారపాటి చౌదరికి, హైస్కూల్ హెడ్ మాస్టర్ గడ జగారావుకు, స్కౌట్ మాస్టర్కు, ప్రముఖులకు కృతజ్ఞతలు తెలిపారు. తొలుత అతిథులకు స్కౌట్ విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బొల్లిన నిర్మలా కిషోర్, మేకా ఈశ్వరయ్య, రావూరి కృష్ణ, పాలపర్తి సత్యనారాయణ, మొగల్తూరు కృష్ణ, మాడా రామ్మోహన్ రావు, కేఎల్ఎన్ ధనకుమార్, బవిరిశెట్టి మురళీకృష్ణలతో పాటుగా పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రముఖులు
సంక్రాంతి సందర్భంగా జేఆర్జీ కేబుల్ నెట్వర్క్ వారి ఆధ్వర్యంలో తపన ఫౌండేషన్ వారి సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమం జంగారెడ్డిగూడెంలో చాలా చక్కగా జరిగింది. ముఖ్యంగా అందరూ దీంట్లో పాల్గొనడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ముగ్గుల పోటీలు, అలాగే రంగులు చూసాము, మనము డ్యాన్స్ కాంపిటీషన్ చూసాము, అట్లాగే కోలాటం చూసాము, అలాగే క్లాసికల్ నృత్యాలు చూసాము, అలాగే మనకి గంగిరెద్దులు ఈ మధ్యన కనపడట్లేదు అటువంటి ప్రదర్శన చూసాము, కొమ్ము డ్యాన్స్ చూసాము. ఇట్లా మన గ్రామీణ ప్రాంతంలో మనం చక్కగా ఈ సంక్రాంతి అనేది మన కల్చర్లో ఒక భాగం. రైతులకు ముఖ్యంగా అటువంటి ఈ చక్కటి పండుగని ఇంత మంచి వాతావరణంలో జేఆర్జీ కేబుల్ నెట్వర్క్ వారు చాలా సమర్థవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఈరోజు నేను జంగారెడ్డిగూడెం వచ్చాను. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ చాలా అంటే మనకి చిన్నప్పటి నుంచి నేనేమేమైతే మిస్ అయ్యానో ఇప్పుడు మేము కొంచెమే చేసుకుంటాం. పూజ చేసుకుంటాం, పెద్దలకు బట్టలు పెట్టుకుంటాం, పిండి వంటలు కొంచెం చేసుకుంటాం, కొంచెం ముగ్గు వేసుకుంటాం అంతే. బట్ ఇక్కడ వచ్చాక చిన్నప్పటి నుంచి నేను ఏదైతే నేర్చుకుని చూస్తూ చేస్తూ పెరిగానో అవన్నీ ఒకే చోట ఒకే రోజు చూసే అదృష్టాన్ని కలిగించారు. థ్యాంక్ యూ సో మచ్ జేఆర్జీ డిజిటల్ నెట్వర్క్ అండ్ తపన ఫౌండేషన్. థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు. ఎంత ఎనర్జీతో ఉన్నారో అంతకంటే డబుల్ ధమాకా ఇక్కడ చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రతి సంవత్సరం ఇలాగే చెయ్యాలి, ఇంకా ఇంకా బాగా చేసుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం జంగారెడ్డి ప్రాంతంలో చక్కగా సంక్రాంతి సంబరాలు చేస్తూ పూర్వకాలంలో సంక్రాంతిని మర్చిపోయి అంత ఫ్యాషన్లో నవీన కాలంలో అలా పాతవి అంటే ముగ్గుల పోటీలు కానీ భోగిపళ్ళు పోటీలు కానీ ఇటువంటి సంస్కృతి అంతా చక్కగా అలవాటు చేస్తూ ఈ ప్రాంత ప్రజలందరినీ ఉత్తేజపరుస్తూ చక్కగా సంస్కృతిని గుర్తు చేస్తున్నందుకు మొట్టమొదటిగా జేఆర్జీ డిజిటల్ వారికి శ్రీనివాస్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. సంక్రాంతి ఆడపడుచుగా విచ్చేసినటువంటి మా హరిత గారికి, అలాగే యాంకర్ ఆవిడ ఇందాక మన ఏరియాలో మంచి ఫేవరెట్ ఫుడ్ ఏంటంటే తినడానికి ఇబ్బందిగా ఉన్న కానీ బొంగు చికెన్ అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ వెరీ ఫేమస్ ఫుడ్. ఇక్కడ మీకు వెళ్తే ఒక కుండ చికెన్ ఇచ్చే ఏర్పాటు మా వాళ్ళు చేస్తారు. దానికి శ్రీనివాస్ గారు బాధ్యత తీసుకుంటారు. అది మా సంక్రాంతి వంటలు వినటానికి కొంచెం ఎటకారంగా ఉంటాయి కానీ మొత్తం అంతా మమకారం. ఈ రోజు వస్తే భీమారం మేము ఎందుకుంటున్నాం ఇక్కడ ఉండకుండా అని చెప్పేసి అసలు ఇక్కడ వెళ్ళాలే తక్కువ, అన్నీ ఎక్కువే. మమకారం, ఎటకారం, సాకారం అన్నీ ఎక్కువే. జంగారెడ్డిగూడెం పట్నంలో ప్రముఖ సినీ నటి పాయల్ రాజ్పుత్ సందడి చేశారు. పట్నంలో నూతనంగా నిర్మించిన సిఎన్ఆర్ మాల్ వైఎస్టీడీ సెంటర్ను చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలీజాతో కలిసి పాయల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు ఒక పక్క వినోదాన్ని పంచుతూ మరో పక్క ఆహ్లాదాన్ని అందించే విధంగా సిఎన్ఆర్ మాల్ వైఎస్టీడీ సెంటర్ను ఏర్పాటు చేయడం ఒక శుభ పరిణామం అన్నారు. ప్రజలు ఈ మాల్ సెంటర్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇక పాయల్ను చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో మాల్ వద్దకు చేరుకున్నారు. పోటీ పడి మరీ సెల్ఫీలు దిగారు. ఈ కార్యక్రమంలో మాల్ నిర్వాహకులు యార్లగడ్డ వెంకటరత్న కుమార్, చెరుకూరి నరేష్, మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన లక్ష్మి, జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు.
my God, చాలా చాలా సంతోషంగా ఉన్నాను. Thank you so much for coming here and meeting me. आप सब लोग I love you. You, Miru, na strength, na hope, na everything. Just because of your love for RX 100, today Payal have become Payal Rajput. Yeah. So keep loving me, keep supporting me. Naku pedda chala support kavali. And today we all have gathered here. I met the entire family. Such a lovely, beautiful family. Naren garu, come here. You are very, very, very busy. So this guy has done tremendously lot of hard work. So congratulations with all the success. ఒక మంచి థియేటర్ ఇంతవరకు మనకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నది ఇంతవరకు లేదు. మరి ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ ఉన్నట్టుగా మరి ఒక మంచి థియేటర్ని తీసుకొచ్చినందుకు ఈ నిర్వాహకులకి నేను వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా బాగుంది. ఇప్పుడు ఒక ట్రైలర్ కూడా చూసాము. అవి సౌండ్ సిస్టమ్, డాల్బీ సౌండ్ సిస్టమ్, అలాగే సీటింగ్ అరేంజ్మెంట్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. మంచి నీట్ అండ్ క్లీన్ ఎన్విరాన్మెంట్. టాప్ సిటీస్లో అంటే ఏ గ్రేడ్ సిటీస్లో హైదరాబాద్లో కానీ, వైజాగ్లో కానీ, చెన్నైలో కానీ అక్కడ థియేటర్స్ ఎలా ఉంటాయో ఆ సేమ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ మన జంగారెడ్డిగూడెంలో అందిస్తూ ఉన్నారు. ఐ రియల్లీ అప్రిషియేట్ దేర్ ఎఫర్ట్స్ టు ఇంప్రూవ్ ద ఫెసిలిటీస్ ఇన్ ది జంగారెడ్డిగూడెం. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. వారధి ట్రస్ట్ ద్వారా దాతల తోడ్పాటుతో పేదలకు ఉపయోగపడేలా సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు తెలిపారు. జంగారెడ్డిగూడెంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న విద్యార్థిని శ్యామ కర్ణికకు సైకిల్ ను అందజేశారు. వారధి ట్రస్ట్ వ్యవస్థాపకులు వలవల తాతాజీ ఆధ్వర్యంలో సింగంశెట్టి సత్యరాజ్, సుజాత దంపతుల కుమార్తె ఊహా మాధవి వితరణతో జరిగిన ఈ కార్యక్రమంలో కరాటం రాంబాబు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మల్లాబతుల మున్నేశ్వరరావు, కటారి సీతారాంబాబు తదితరులు పాల్గొన్నారు. టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావును నేటి తరం నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని టీడీపీ నాయకులు సూచించారు. నందమూరి తారక రామారావు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారిగా ప్రమాణ స్వీకారం చేసి 40 సంవత్సరాలు పూర్తయింది. దీంతో జంగారెడ్డిగూడెంలోని టీడీపీ కార్యాలయంలో ఆయన విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు పరిమి సత్తిపండు, అన్నాప్రగడ వీరరాఘవరావు, పాతూరి అంబేద్కర్లు మాట్లాడుతూ ఎన్టీఆర్ సేవలను కొనియాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి తూటికుంట రాము, అల్లూరి రామకృష్ణ, చేను ప్రసాద్, కాసాని ప్రసాద్, చిలంకూరి బాబీ, మానికల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మన తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా అన్న శ్రీ నందమూరి తారక రామారావు ప్రమాణ స్వీకారం చేసి 40 సంవత్సరాలు అయిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మనం మన అన్నగారిని, అసలు అన్నగారి యొక్క ప్రభుత్వాన్ని, ఆయన అటువంటి మహానుభావుడు ప్రమాణ స్వీకారం చేసి వాళ్ళకి 40 సంవత్సరాల సందర్భంగా ఆ గత స్మృతులను మళ్ళీ గుర్తు తెచ్చుకుని ఒక పెద్ద కాంగ్రెస్ పార్టీ, మహాసముద్రంలో కాంగ్రెస్ పార్టీని ప్రపంచాన్ని అడ్డుకుని తెలుగుదేశం పార్టీ స్థాపించి
9 నెలల్లో ముఖ్యమంత్రిగా చేపట్టి ఇంచుమించుగా గిన్నీస్ బుక్ రికార్డ్ అవనివ్వండి, లేకపోతే వరల్డ్ రికార్డ్ అవనివ్వండి సాధించిన వ్యక్తి మన ఎన్టీ రామారావు. ఆయన బడుగు బలహీన వర్గాల కోసం తెలుగుదేశం పార్టీని ఎంతో గట్టి పునాదులతో నిర్మించినటువంటి పార్టీ ఇది. తెలుగుదేశం పార్టీ స్థాపించాక నందమూరి తారక రామారావు గారు ఇదే రోజు మొట్టమొదటి ప్రధాన ముఖ్యమంత్రిగా ప్రమాణ చేశారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయన నిబద్ధతకి జనవంతం పెంచి ఫస్ట్ టైం అన్ని పార్టీలకు కూడా ఇది చేసి ఫస్ట్ తెలుగుదేశం పార్టీ 49 నెలల్లో ఇది చేసి అన్ని కార్యక్రమాలను నిర్వహణ చేసుకుని గొప్ప ముఖ్యమంత్రిగా పేరుగాంచారు. ఆయన ఫస్ట్ 2 రూపాయల బియ్యం కానీ, తర్వాత మానవ జనతా వస్త్రాలు కానీ, కోడుగుట్ట కానీ అన్ని ఎన్టీ రామారావు గారి జరిగిన కార్యక్రమాలు ఇవన్నీ ఈరోజు ఆ మహనీయుని స్మరించుకుంటూ తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఈరోజు కార్యక్రమం జరగడం జరిగింది. తెలుగుదేశం పార్టీ స్థాపించి ప్రమాణ స్వీకారం చేసి అన్న నందమూరి తారక రామారావు గారు 40 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసు మరి టౌన్ ఆధ్వర్యంలో రావుల కృష్ణ గారు అలాగే రాము గారు మరి ఆధ్వర్యంలో ఇక్కడ జంగారెడ్డిగూడెంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మరి ఆయనకి మహానీయుడికి ధన్యవాదాలు అర్పించడం జరిగింది. అలాగే మరి ఇంకనూ అనేక కార్యక్రమాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి మరి ఆయన పెట్టినటువంటి భిక్ష మరి కిలో 2 రూపాయల బియ్యం అవనివ్వండి, జనతా వస్త్రాలు అవనివ్వండి, అనేక కార్యక్రమాలు ఆయన ఈ సందర్భంగా చేసి గొప్ప ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న మహనీయుడు ఎవరయ్యా అంటే అన్న నందమూరి తారక రామారావు గారని తెలియజేస్తున్నాం. సంక్రాంతి పండుగ విశిష్టతను భావి తరాలకు తెలియచేసేందుకు ఈ నెల 11వ తేదీన ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్టు రోటరీ సభ్యురాలు నరం రేణుక తెలిపారు. పట్నంలోని కాలేజీ రోడ్డులో ఉన్న దాకారపు కృష్ణ వ్యక్తిగత కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఈ నెల 11వ తేదీన నిర్వహించనున్న ముగ్గుల పోటీల వివరాలను వెల్లడించారు. ఈ పోటీలకు సహకరిస్తున్న ప్రీతి సంస్థ, బాలాజీ బిగ్ బజార్, కిడ్స్ స్కూల్ యాజమాన్యంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పోటీలలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారము. ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు కూడాను. మనకి రోటరీ సంస్థ నుంచి సేవా కార్యక్రమాల్లో భాగంగా మన ప్రెసిడెంట్ గారు అయినటువంటి కృష్ణ గారు, సెక్రటరీ గారు అయినటువంటి మన సెక్రటరీ గారి ఆధ్వర్యంలో, రోటరీ సభ్యులందరి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సేవా కార్యక్రమాల్లో భాగంగా కూడా మన సంక్రాంతి సంబరాలు కూడా జరుపుకుందామని సభ్యులందరూ నిర్ణయించారు. ఈ సంక్రాంతి సంబరాలు అనేవి మనకు ముగ్గుల పోటీ కార్యక్రమం ఇది మన కిడ్స్ కాన్వెంట్ దగ్గర బుధవారం రోజు 11వ తారీఖున నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క మహిళ హాజరు కావాలి. ఈ కార్యక్రమానికి హాజరయ్యే వాళ్ళందరూ కూడా 10వ తారీఖు లోపల అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన నెంబర్ 9866185639. ముందుగా ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళల్లో మొదటి బహుమతి కింద మన ప్రీతి మిక్సీ ఇవ్వబడును, రెండో బహుమతి మన ప్రీతి గ్యాస్ స్టవ్ ఇవ్వబడును, మూడో బహుమతి కింద ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ ఇవ్వబడును, 4th బహుమతి కింద కెటిల్ హాట్ వాటర్ జగ్ ఇవ్వబడును. అదేవిధంగా ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళకి కూడా మన బాలాజీ బిగ్ బజార్ నుంచి 500 గిఫ్ట్ కూపన్ కూడా ఇవ్వబడును. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కళ్ళు మహిళలందరూ కూడా హాజరయ్యి అంగరంగ వైభవంగా జరిపించాలని కోరుకుంటున్నాము. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసింది నా పేరు రేణుక, నరం రేణుక. నెంబర్ వచ్చి మరొకసారి చెప్తున్నాను 9866185639. కోడి పందాలను అరికట్టేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. కోడి పందాల నిర్వహణకు బిరులను సిద్ధం చేస్తున్న వారిని, కోడి కత్తులు తయారు చేస్తున్న వారిని అరెస్టు చేసి కోడి కత్తులను స్వాధీనం చేసుకుంటున్నారు. మరికొంతమందిపై బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నారు. ఇదే క్రమంలో జంగారెడ్డిగూడెంలోని గరుడపక్షి నగర్లో నిర్వహిస్తున్న కోడి కత్తులు తయారీ కేంద్రంపై ఆదివారం పోలీసులు దాడి చేశారు. అద్దంకి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి కర్మాగారంలో 258 కోడి కత్తులు తయారు చేయుటకు ఉపయోగించే విద్యుత్ మోటార్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కోడి కత్తులు తయారు చేసిన, విక్రయించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని, అలాగే కోడి పందాలకు బిరులు వేయవద్దని సూచించారు. రాబోయే సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాలని, ఎటువంటి జూద క్రీడలకు వెళ్లవద్దని తెలిపారు.
రాబోయే సంక్రాంతి సందర్భంగా ఈ యొక్క కోడి పందాన్ని నిర్వహించడంలో భాగంగా మన ఎస్పీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు ఈ యొక్క కోడి కత్తులు ఎవరైతే తయారు చేస్తున్నారో వారిపైన నిఘా పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే మన క్రైమ్ పార్టీ అయిన ఏఎస్ఐ సంపత్ గారికి అదేవిధంగా మన టీంకి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద మన గరుడ పక్షి నగర్కి సంబంధించిన అత్తంకి వెంకటేశ్వరరావు అతని వద్ద ఈ కత్తులు పదును పెట్టే సమయంలో వెళ్ళి అతన్ని చెక్ చేయగా అతని వద్ద 258 కత్తులు, అదేవిధంగా కోడి కత్తులు మరియు మోటరు ఆ విధంగా అతని వద్ద సీజ్ చేయడం జరిగింది. ఇతనిపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి కోర్టులో పెట్టడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈ జంగాడగూడెం సర్కిల్ పరిధిలో ఉన్న ప్రజలను తెలియజేసేది ఏంటంటే ఇటువంటి కోడి పందాలని ప్యాకాట్లని ప్రజలు కూడా ప్రోత్సహించకుండా ఈ యొక్క రాబోయే సంక్రాంతి సందర్భంగా ఎటువంటి పరిస్థితులు చోదకలను జరగకుండా పోలీసు వారికి అదేవిధంగా సహకరించాలని, అదేవిధంగా మీడియా మిత్రులు కూడా మా పోలీసు వారికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 94917 11922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూమ్ బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తరువాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ లో మెగా స్పాట్ గిఫ్ట్స్, మహా ఫెస్టివ్స్. ఎటువంటి డ్రాలు లేవు, కూపన్లు లేవు. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ లో ప్రతి 2,000, 5,000, 10,000, 20,000 ఆపైన వస్త్రాల కొనుగోలుపై లక్షల విలువైన స్పాట్ గిఫ్ట్స్. అన్ని రకాల శారీస్, సూటింగ్స్, షర్టింగ్స్, రెడీమేడ్ వస్త్రాలపై 1+1, 1+2 ఆఫర్స్. మిస్ కాకండి. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం ములగలంపల్లి రహదారులను బాగు చేసి పునర్నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నాయకులు ర్యాలీ చేపట్టారు.
శ్రీనివాస్పురం నుంచి ర్యాలీగా జంగారెడ్డిగూడెంలోని చింతలపూడి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి నాయకులు చేరుకున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 1 అమలులో ఉండగా ర్యాలీలు ధర్నాలు చేపట్టడం నేరమని టీడీపీ నాయకుల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు టీడీపీ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పలువురు నాయకులను పోలీసులు అరెస్టు చేసి జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ కు తరలించారు. జై జై తెలుగుదేశం. జంగారెడ్డిగూడెం నుంచి ములగంపల్లి వెళ్ళేటువంటి రోడ్డు వయా శ్రీనివాసపురం మైసనిగూడెం ప్రధానమైనటువంటి రహదారి ఉందో, ఏదైతే జంగారెడ్డిగూడెంలో ఉన్నటువంటి కాలేజీలకు కానీ స్కూల్స్కి కానీ రెవెన్యూ డివిజన్ ఆఫీస్కి కానీ ఎంఆర్ఓ ఆఫీస్కి కానీ పోలీస్ స్టేషన్కి కానీ ఆర్టీఓ ఆఫీస్కి కానీ ట్రెజరీ ఆఫీస్కి కానీ దేనికైనా కూడా ప్రధానమైనటువంటి రహదారి. ఎక్కడ చూసినా గుంతలమయం గోతులమయం, రోడ్డు నిర్మాణం చేపట్టట్లేదని ఈరోజు శ్రీనివాసపురం నుంచి ఎమ్మెల్యే గారి యొక్క క్యాంప్ ఆఫీస్ వరకు పాదయాత్ర చేసి ఒక నిరసన కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. రోడ్ల మీద నడుస్తూ ఎంతమంది పడిపోతున్నారు, ఈవెన్ నడుస్తూ కూడా పడిపోయే పరిస్థితి ఉంది. ఈ రోడ్ల మీద కింద గోతులను చూసుకోకుండాను ఆ రోడ్డు ఉందమ్మో నడిస్తే రోడ్డు కనపడదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో చూడండి. 3.5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది, ఇంకా ఉండేది 1.5 ఇయర్. అందులో కూడా మీరు ఆటోమేటిక్గా ఎలక్షన్ కోడ్ వచ్చిందంటే ఏ రోడ్డు వేయటం కుదరదు. కాబట్టి ముందుగానే కళ్ళు తెరిచి ఈ రోడ్లు వేసి జనాలను ఇబ్బందుల నుంచి తప్పిస్తారని కోరుకుంటున్నాము. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఒక ప్రైవేటు బ్యాంకు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ద్వారకా తిరుమల మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన వేముల దుర్గారావు అనే వ్యక్తి జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఒక ప్రైవేటు బ్యాంకులో 5 లక్షల రూపాయల నగదును 2021వ సంవత్సరంలో జమ చేశాడు. తన నగదును తీసుకునేందుకు కొంతకాలం క్రితం బ్యాంకు వద్దకు రాగా నగదు చెల్లించేందుకు కొంత సమయం కావాలని బ్యాంక్ అధికారులు కోరారు. అధికారులు ఇచ్చిన సమయం పూర్తవడంతో ఖాతాదారుడు ఆ బ్యాంకు వద్దకు వెళ్లి తను డిపాజిట్ చేసిన డబ్బు తిరిగి ఇవ్వాలని కోరాడు. దీనికి బ్యాంక్ అధికారులు సక్రమంగా స్పందించకపోవడంతో ఖాతాదారుడు పురుగుమందు డబ్బా చేతపట్టి తన కుటుంబ సభ్యులతో ఆందోళనకు దిగాడు. ఇంతలో పోలీసులు బ్యాంకు వద్దకు చేరుకుని సంబంధిత అధికారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇదే విధంగా దర్భగూడెం గ్రామానికి చెందిన గంగు పాపాయమ్మ కూడా తాను ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన 25 లక్షల రూపాయల నగదును ఇవ్వాలని ఎన్ని మార్లు కోరినా బ్యాంక్ అధికారులు స్పందించడం లేదని అదే ప్రైవేటు బ్యాంకు వద్ద ఆందోళనకు దిగింది. 5 లక్షల రూపాయలు ఇప్పించబోతే పురుగు మందు మాది వెంకటాపురం అండి. వేముల దుర్గారావు నా పేరు. నేను ఐసిఐసిఐ బ్యాంకులో 5 లక్షల రూపాయలు డిపాజిట్ చేశానండి. 24/12/2020లో చేశానండి. అవి సరే సంవత్సరం పోయిన తర్వాత తీసుకుందామని 21వ సంవత్సరం 2021 సంవత్సరం వచ్చేటప్పటికి మొన్న జనవరి నెలలో వచ్చానండి. వస్తే వాయిదాలు పెట్టి ఆ డబ్బులు ఇంకా ఇవ్వలేదండి. ఇంకా సరే ఆయన చచ్చిపోయారు మేనేజర్ అని ఆయన. ఇప్పుడు ఈ మేనేజర్ గారు మేము ఇస్తామని వచ్చుకున్నారండి. వచ్చుకుని ఇవాళ ఆయన కూడా చేతులు ఎత్తేసారండి. జంగారెడ్డిగూడెంలోని గోకుల తిరుమల పారిజాతగిరిపై వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా 24వ రోజు దీపోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. గోదాదేవి శ్రీకృష్ణునికి మంగళాశాసనము చేసిన విధముగా హారతులు సమర్పించారు. అనంతరం జంగారెడ్డిగూడెం వికాస తరంగిణి సేవా సంస్థ ఆధ్వర్యంలో గోదాదేవికి పసుపు కుంకుమ గాజులు వస్త్రములు ఫల పుష్పాలతో సారె సమర్పించారు. భక్తులు పారిజాతగిరి కొండ చుట్టూ నూతనంగా ఏర్పాటు చేయబడిన మార్గములో గోవింద నామస్మరణతో గిరి ప్రదక్షిణ చేశారు. సారెలో అమ్మవారికి సమర్పించిన గాజులు వివిధ రకముల ఫలములను ప్రసాదంగా భక్తులకు అందజేశారు. అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు, రిషికేష్ రాఘవాచార్యులు, కుమారాచార్యులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు సూర్య డెంటల్ ఆసుపత్రి డాక్టర్
శివరాం దంపతులు, వికాస తరంగిణి సభ్యులు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను కార్యనిర్వహణాధికారి మానికల రాంబాబు పర్యవేక్షించగా అభివృద్ధి కమిటీ సభ్యులు పేరిచర్ల జగపతిరాజు, దండు ధనరాజు, వాసవి నగేష్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన సంఘ సేవకుడు ఎండి ఉమర్ అలీని ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు వరించింది. ఏలూరు గౌతమ బుద్ధ ప్రచార ట్రస్ట్ ద్వితీయ అవార్డుల ప్రధానోత్సవంలో భాగంగా ఉమర్ అలీ చేసిన సేవలను గుర్తించి ఏపీజే అబ్దుల్ కలాం అవార్డును ప్రకటించారు. ఏలూరు రెవెన్యూ భవనంలో ఆయనకు అవార్డు అందించి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. జంగారెడ్డిగూడెంలో అంబరాన్ని తాకిన జేఆర్జీ డిజిటల్ నెట్వర్క్ తపన ఫౌండేషన్ సంక్రాంతి సంబరాలు. టీవీ సీరియల్ నటి హరిత, యాంకర్ స్నేహలు సందడి. జంగారెడ్డిగూడెంలో సిఎన్ఆర్ మాల్ వైఎస్టీడీ సెంటర్ ను ప్రారంభించిన సినీ నటి పాయల్ రాజ్పుత్, ఎమ్మెల్యే ఎలీజాతో పాటుగా పలువురు ప్రముఖులు హాజరు. బాలిక విద్యకు వారధి ట్రస్ట్ చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయం. కొనియాడిన డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు. టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావును నేటి తరం నాయకులు ఆదర్శంగా తీసుకోవాలి. పలువురు టీడీపీ నాయకులు పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.